సీఎం రేవంత్ మూర్ఖత్వం అజ్ఞానంతో మాట్లాడుతున్నారని, ముఖ్యమంత్రి అయ్యానన్న సోయి లేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. ఎస్ఎల్బీసీ విషయంలో కాంగ్రెస్ టీడీపీ హయాంలోనే అన్యాయం జరిగిందని, ఫ్లోరైడ్తో నల్గొండ జిల్లా ప్రజల నడ్డి విరిచింది వాళ్లేనని ఆరోపించారు. దేశంలోనే అత్యధికంగా ఒక జిల్లా నుంచి వలసపోయింది పాలమూరు నుంచేనని చెప్పారు. కృష్ణా నీళ్ల పంపిణీపై ట్రిబ్యునల్ వేయాలని కేసీఆర్ పోరాడారని, కేంద్ర ప్రభుత్వం దగ్గర ప్రతి వేదికలో కేసీఆర్ పోరాటం చేశారని తెలిపారు. గతేడాది 250 టీఎంసీలు కూడా వాడలేదని కృష్ణా బోర్డు గుర్తు చేసిందని చెప్పారు. 60 ఏళ్లు పాలన చేసినోళ్లు కేసీఆర్ పై బాధ్యత నెడుతున్నారని అన్నారు. కృష్ణా జిల్లాలో వాటాలపై గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే జీవో ఇచ్చిందని జగదీష్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రిది మూర్ఖత్వం అనాలన్నా అజ్ఞానం అనాలన్నా అర్థం కాని పద్ధతుల్లో మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి. ఇంకా అదే కొనసాగింపు, అవే రోత మాటలు. ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మాట్లాడితే మాట్లాడవచ్చు, నేను ఒకటి పట్టించుకోలేయాలో, నేను ఒకటి దేకలే. కానీ వాళ్ళ ముఖ్యమంత్రి వైనవన్న సోయి లేకుండా 2 ఏళ్ళు అయిపోతుంటే కూడా ఇంకా ఆ స్థాయి పరిపక్వత తెచ్చుకోకుండా అవే అజ్ఞానం మాటలు, అదే మూర్ఖత్వం, అది ఇంకా కొనసాగిస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి. తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీలతో నేను విషయం దేశానికి అంతా తెలుసు, తెలంగాణ ప్రజలకు తెలుసు, ప్రతి ఒక్కరికి కూడా. నల్గొండ జిల్లా నాశనం చేసింది, ఫ్లోరైడ్తో నడ్డి విరగొట్టింది ఇది కాంగ్రెస్ పార్టీ అని తెలుసు. కృష్ణ నీళ్ళు అట్లనే పోతూనే ఉన్నాయి, నల్గొండ నాశనం అయిందని తెలుసు. మహబూబ్ నగర్ ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ నదీ జలాలు అందుబాటులో ఉండి, అత్యంత ఎక్కువ వ్యవసాయ యోగ్యమైన భూమిని కలిగి ఉండి, కేవలం ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల అత్యంత ఎక్కువ మంది ఒక ప్రాంతం నుంచి వలసపోయిన జిల్లాగా మహబూబ్నగర్ జిల్లా రికార్డు సృష్టించింది అంటే దానికి కారణం తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీలే అని కూడా అందరికీ తెలుసు. ఈ ముఖ్యమంత్రి అబద్ధాలకి అంతులేదు, పొంతన లేదు. ఆ నీళ్ల శాఖ మంత్రికి ఏమాత్రం జ్ఞానం లేదు. ఎవరైనా ఏదైనా రాసిస్తే చదువుడు తప్ప ఆయనకు ఈత అంటే భయం, ఇరిగేషన్ సబ్జెక్ట్ అంటే భయం. రాసిచ్చింది చదవడం తప్ప ఇంకోటి అలవాటు చేసుకోవట్లేడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా. 60 సంవత్సరాల పరిపాలన మీరు చేసి దానికి టీఆర్ఎస్ బాధ్యత, కేసీఆర్ బాధ్యత, హరీష్ రావు బాధ్యత. సిగ్గుండాలి కదా మాట్లాడడానికి, కొంచెమైనా వద్దాలకు కూడా ఒక హద్దు ఉండాలి కదా. ఎక్కడ చూపించగలుగుతారు టీఆర్ఎస్ బాధ్యత, బీఆర్ఎస్ బాధ్యత? నిన్న మాట్లాడిన మీ మొదటి అబద్ధం, కేసీఆర్ హరీష్ రావులు కలిసి సంఘం పెట్టిండ్రు 512 299 అని మాట్లాడింది. చెప్పు దెబ్బలకు సిద్ధమా అని నేను అడుగుతా ఉన్నా. మీ సమైక్య ఆంధ్రప్రదేశే ఆ జీవో ఇచ్చిపోయింది. ఆ విషయాన్ని మేం చెప్పలే, కేంద్రమే స్వయంగా అపెక్స్ కమిటీ సమావేశ సందర్భంగా మినిట్స్ను స్పష్టం చేసింది చాలా క్లియర్గా. ముఖ్యమంత్రిది మూర్ఖత్వం అనాలన్నా అజ్ఞానం అనాలన్నా